దైవం అంటే రాయో లేదో చెట్టో కాదు, సాయం చేసే హృదయం. ఎప్పటికైనా మన స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తన తప్ప ఎదుటివారి పొగడ్త కాదు. మాట్లాడాలి అని అనుకునే వారికి టైం ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ వద్దు అనుకునే వారికి సాకే దొరుకుతుంది. నేను అనే ఆత్మాభిమానం మనిషిని ఎంతగా పైకి తీసుకొస్తుందో, నేను అనే అహంకారం మనిషిని అంతగా దిగజారుస్తుంది. గొడవలు పడని బంధాలు అందమైనవి. అయితే గొడవలు పడిన విడిపోని బంధాలు అద్భుతమైనవి. అడగటం చేతకానప్పుడు ఆశపడకు. ఇవ్వటం చేతకానప్పుడు ఆశ చూపకు. ఏడవటం తప్పు కాదు. ఆడదాని కన్నీటిని చూసి కూడా జాలిపడని ఒక మగాడి కోసం ఏడవటం తప్పు. అది ప్రేమికుడైనా సరే, మొగుడైనా సరే. జీవితాంతం ప్రేమనేది అబద్ధం. ఒకవేళ ఉన్నా ఆ ఇద్దరిలో ఒకరు మాత్రమే ప్రేమిస్తూ ఉంటారు. మరొకరు ప్రేమిస్తున్నట్టు నటిస్తూ ఉంటారు. వినటానికి వింతగా ఉన్న ఇదే సత్యం. కోపం 10 వ్యాధులను తెచ్చిపెడితే చిరునవ్వు 1000 వ్యాధులను నయం చేస్తుంది. ఈ జీవితంలో నీ భావోద్వేగాలు, బంధాలు, ఆలోచనలు, వ్యక్తులు, ఆస్తిపాస్తులు అన్నీ తాత్కాలికమైనవే. వేటితోనూ అతిగా అనుబంధం పెంచుకోకుండా అలా ముందుకి సాగిపో. ఆడవాళ్ళ మీద ఎన్ని జోకులేసినా ప్రతిదానికి ఆధారపడేది మాత్రం వాళ్ళ మీదే. ఎలా అంటారా? దాహం వేస్తే గంగ, ఆకలి వేస్తే అన్నపూర్ణ, ఉద్యోగానికి విద్య, ఖర్చుకి లక్ష్మి, మనస్సుకు శాంతి. అంతేనా? ఉదయం ఉష, సాయంత్రం సంధ్య. ఆపై ఆత్మీయతను పెంచటానికి అమ్మ, భార్య, అక్క, చెల్లి కావాలి. నిజమే కదా? అవును, నిజమే. నాకు నలుగురితో మాట్లాడటం తెలీదు. మాటలతో మాయ చేయటం రాదు. అబద్ధాలు చెప్పి దగ్గరకు తీసుకోవటం చేతకాదు. నాకు తెలిసింది రెండే రెండు. ఒకటి అందరినీ నవ్వుతూ పలకరించడం. రెండు రెండు అందరినీ నావాలనుకోవటం. తన ఆలోచన విధానం బట్టే మంచి, చెడు ఆధారపడి ఉంటాయి. మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతాము. అవకాశం రాకపోవటం దురదృష్టం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవటం నిర్లక్ష్యం. అవకాశాన్ని సరిగ్గా వాడుకోవటం ఇంకితం. లేని అవకాశాన్ని సృష్టించుకోవటం విజయం. నిన్ను నవ్విన వాళ్ళు నిన్ను అవకాశం అడగటం, నీకు అవకాశం ఇచ్చిన వాళ్ళని తలదించుకునేలా చేయటం ఓటమి. ఒకరి సంస్కారం తెలియాలంటే వారి మాట వినాలి. ఒకరి ఆప్యాయత తెలియాలంటే వారు నడిస్తే తినాలి. ఒకరి మనస్సులో మన స్థానం తెలియాలంటే వాళ్ళకి కోపం తెప్పించాలి. ఒకరి స్నేహం తెలియాలంటే వారికి మన కష్టం ఇచ్చేయాలి. ఒకరి దేశభక్తి తెలియాలంటే జాతీయ గీతం వినిపించాలి. ఒకరి మనసో కాదో తెలియాలంటే ఎవరికైనా సాయం చేస్తారో లేదో తెలుసుకోవాలి. ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడూ మోసం చేయరు. భయపడవలసింది తీయగా మాట్లాడే వారితోనే. మనసులో అసూయ పెంచుకుంటారు. సమయం వచ్చినప్పుడు మారిపోతారు. అద్దం బలహీనమైనదైతే కానీ నిజాలు చూపటంలో ఎప్పుడూ భయపడదు. బ్రతిమిలాడి ఎవరిని కూడా మీ జీవితంలో ఉండాలని కోరుకోకండి. ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఏదైనా ఎదుటివారి మనసులో నుండి రావాలి. అలా బ్రతిమిలాడి ఏర్పరచుకున్న బంధం ఏదైనా కొంతకాలమే. ఆ తర్వాత నువ్వు ఎంత నమ్మకాన్ని, ఇష్టాన్ని, ప్రేమను చూపించినా నీ మనస్సు పడే ఆవేదన, మోస్తున్న బాధని నువ్వు తెలిపినా సరే వారికి అర్థం కాదు. అడిగే కొద్దీ మీరు వారికి ఇంకా అలుసైపోతారు. కూర్చొని మాట్లాడుకుంటే ఎటువంటి సమస్యలైనా పరిష్కార పరిష్కారమవుతాయి. కుటుంబ సమస్య, వీధి సమస్య, దేశ సమస్య అయినా కూర్చోరు, మాట్లాడుకోరు, కలవరు. సమస్యలు పరిష్కరించుకోవాలనుకోరు. చొరవ తీసుకోరు. సమస్యల్లోని కుళ్ళి చావనైనా చేస్తారు కానీ సమస్య గురించి ఎత్తితే ఎత్తినోడిదే బాధ్యత. ఘాటుగా ప్రశ్నిస్తే సమస్య లేదంటూ, అబద్ధాలు మాకంత అవసరం లేదంటూ, సమస్య కంటే ఈగోలే ముఖ్యం. ఏందోలే బ్రతికేస్తున్నాం. ఓడిపోవటం, మోసపోవటం, చెడిపోవటం, పడిపోవటం అంటూ ఏమీ ఉండదు. కేవలం నేర్చుకోవటం మాత్రమే ఉంటుంది. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్పిస్తుంటారు. కొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్పిస్తుంటారు. మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో అని నేర్పిస్తుంటారు. ఇంకా మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్పిస్తుంటారు. జీవితం అనేది ఒక పాఠంలా, ఒక పాఠశాల. అక్కడ నేర్చుకోవటం మాత్రమే ఉంటుంది.
సమయం, శక్తి ఉంటాయి. కానీ డబ్బు ఉండదు. మధ్య వయస్సులో డబ్బు, శక్తి ఉంటాయి. కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో సమయం, డబ్బు ఉంటాయి. కానీ శక్తి మాత్రం ఉండదు. తెలుసుకునే ప్రయత్నం చేసేలోపే జీవితం ముగిసిపోతుంది. మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూసారో మనకు తెలీదు. మనం మరణించాక మనల్ని ఎవరు చూడటానికొస్తారో కూడా మనకి తెలీదు. కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు మనతో ఉన్న వాళ్ళను మనసారా ప్రేమించండి. ఆప్యాయత, అనురాగాలను పంచండి. మనం మరణించి కూడా జీవించేలా మానవత్వాన్ని చాటండి. వచ్చి సాధించేదేముంది? గతం ఏళ్లుగా వింటూనే ఉన్నాం. సమయం వృధా తప్పక గెలిచేదేమీ లేదు అన్నాడు. అప్పుడు అర్చకుడు చిరునవ్వు నవ్వి, నాకు పెళ్ళయి 30 ఏళ్లయింది. నా భార్య సుమారుగా 32 సార్లు భోజనం వడ్డించి ఉంటుంది. నేను తిన్న ఆ భోజన పదార్థాల్లో నాకు ఒక్కటైనా గుర్తుందా? కానీ ఆమె వండిన భోజనం నుండి నేను శక్తిని పొందాను. అలాగే మనస్సు కూడా దైవ ధ్యానం, దైవ నామస్మరణ వల్ల శక్తి లభిస్తుంది అన్నాడు. మనం అనుకున్నదంతా జరగదు. మనకి కావాలి అనుకున్నదంతా దొరకదు. కానీ మనం ఇష్టపడినా కూడా మనకి దొరుకుతాయి. దానిని రాసిపెట్టుకోండి. లిస్ట్ చేయండి. లిస్ట్‌లో పోయి దేవుణ్ణి అడగండి. ఎందుకు ఇలా చేశావు అని. కానీ దాన్ని ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని లైఫ్ టైమ్‌ని వేస్ట్ చేసుకోవటం ఎందుకు? అయ్యిందేదో అయిపోయింది. జరిగింది ఎవ్వరు సరిచేయలేరు. ఇంకో ఛాన్స్ ఉంటది. దానికోసం ముందుకు వెళ్ళు. అందరూ లేకుంటే అందమైన అమ్మాయి కావాలని చంపేస్తారు. అమ్మాయి అందంగా ఉంటే ఎంతమందితో తిరిగిందో అని అనుమానించి చంపేస్తారు. కట్నం తగ్గినా చంపేస్తారు. కానుకలు లేకపోయినా చంపేస్తారు. ప్రేమిస్తే తల్లిదండ్రులు చంపేస్తారు. ప్రేమించకపోతే ప్రేమించిన వాడు చంపేస్తాడు. ఎందుకు ఆడదానికి పుట్టిన అని అనుకునే లోపే పుట్టకముందే చంపేస్తున్నారు. పుట్టుకతో పూలవనం కాదు ఏ ఒక్కరి జీవితం. అందరి జీవితాలు పడిలేచే బ్రతుకులే. మనం ఒక్కరిదే కాదు. అసలు భూమిపై సమస్య లేని మనిషే లేడు. అందుకే రేపటి రోజున సంతోషం వస్తుందనే ఊహతో నవ్వుతూ జీవించటం అలవర్చుకోవటం అందరికీ చాలా మంచిది. మన ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోలేని వాళ్ళనే మనం ఎక్కువగా ప్రేమిస్తాం. వాళ్ళు మనతో మాట్లాడితే చాలు అని అనుకుంటాం. కానీ వాళ్ళకు మనతో మాట్లాడే టైం కూడా లేదని వేరే వాళ్ళతో మాటల్లో బిజీగా ఉన్నారనే సంగతి మనం తెలుసుకోలేకపోతాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నాలెడ్జ్ హబ్.